ఇప్పుడైనా లోపలికి రావచ్చా? ఇంకా ఏమైనా ఉందా? ఇప్పటికివి చాలత్తా, తర్వాత చూద్దాం. తర్వాత చూడ్డానికి ఏం లేదమ్మా. ఇప్పుడు చేయాల్సింది మీరే. ఆడపడుచులు హారతివ్వాలి. అమ్మా సరియు, నువ్వు కూడా రామ్మా. కుడికాలు పెట్టి లోపలికి రండి. ఆగు బ్రో, మళ్ళీ ఏమైందే? హారతి ఇచ్చిన చెల్లెలకి కట్నం ఇవ్వాలత్తా. మా ఖర్చులు మాకుంటాయి కదా. పొట్టిదాను, ఎంత ఇచ్చినా సరిపోదే నీకు. తీసుకో. థ్యాంక్ యూ. ఇద్దరు కుడికాలు పెట్టి లోపలికి రండమ్మా. టెన్షన్ అవ్వద్దు మాన్సి, మన ప్లానింగ్ మనకుంది కదా. అది కాదు మాన్సి, ఇదిగో ఈ ఆవేశమే వద్దనేది. ఇప్పుడు నువ్వు దీన్ని పగల కొడతావు. సౌండ్కి అత్తయ్య వాళ్ళు వస్తారు. ఈ శోభనం జరగడం నీకు ఇష్టం లేదని క్లాసులు పిక్కుతారు. అంతటితో అయిపోదు. మనం ఏమి చేయకపోయినా ఏదో కారణం వల్ల ఆ శోభనం ఆగిపోతే దానికి కారణం మనమే అంటారు. అంటే ఏంటి నీ ఉద్దేశం? ఈ శోభనం జరుగుతుంటే చూస్తూ ఊరుకోమనా? అది కాదు మాన్సి, మన ప్రయత్నం మనం చేస్తాం. ఎలాగూ చెడగొడతాం. కానీ మన మీదకి రాకూడదంటే సైలెంట్గా ఉండాలి కదా. చాప కింద నీరులా ముంచేయాలి. కానీ ముందే వరదొస్తుందని తెలిస్తే ఒడ్డుకి చేరుకోరు. సరే, ఇప్పుడేం చేద్దాం? ఎలా ఆపాలి? పోనీ అత్త ఏమైనా చేస్తుందంటే ఇప్పుడంత టైం ఉందో లేదో కూడా తెలీదు. ఇప్పుడు పెద్దమ్మ చేతిలో కూడా ఏమీ లేదు మాన్సి. ఏమన్నా ఉంటే ఇద్దరు శోభనానికి ఇక్కడికి వచ్చేంత వరకు చూస్తూ ఊరుకునేది కాదు కదా. ఇప్పుడు పెద్దమ్మ మీద డిపెండ్ కావడం కరెక్ట్ కాదు. మరేం చేద్దాం సరియు? పిచ్చెక్కిపోతుంది. ఎస్, చెప్పు సరియు. ఎక్కడున్నామే? బయటున్నా. ఏం సరియు? వెంటనే ఒక క్లోరోఫామ్ బాటిల్ తెచ్చివు. ఎందుకు? ఎంత తాగినా కిక్కెక్కట్లేదు. కొంచెం పీల్చి పడుకుందామని. లేకపోతే ఏంటి? ముందు చెప్పింది చెయ్యవే, చాలా అర్జెంట్. సరే, ఇప్పుడే తీసుకొస్తాను. తొందరగా రా. ఇప్పుడు క్లోరోఫామ్ ఎందుకు సరియు? శోభను ఆపాలి కదా. దీనికి పెద్ద ప్లానింగ్ ఏం అక్కర్లేదు మాన్సి. మెలకువ ఉండకపోతే చాలు, శోభనం ఆగిపోతుంది. మృదులని రాత్రంతా నిద్ర పుచ్చడానికే ఈ క్లోరోఫామ్. ముందైతే ఈ రాత్రి గడవని, తర్వాత పర్మనెంట్ ప్లానింగ్ చేద్దాం. ఏమంటావ్? ఏమన్నా చేసరియా? నాకైతే శోభనం ఆగిపోవాలి, అంతే. హలో, నేను కోమలి గారి కూతుర్ని మాట్లాడుతున్నాను. చెప్పండి అమ్మాయి గారు. చిన్న అవసరం పడితే మమ్మీ మీకు ఫోన్ చేయమన్నారు. చెప్పండి అమ్మాయి గారు. ఏ పనైనా సరే సడీ చప్పుడు లేకుండా కానిచ్చేస్తాం. పెద్ద కష్టమైన పనేం కాదు. ఇక్కడ మా ఇంట్లో ఈరోజు రాత్రికి శోభనం ఏర్పాట్లు జరుగుతున్నాయి. నేను చెప్పిన టైంకి మీరొచ్చి ఆ అమ్మాయిని ఎత్తుకుపోవాలి. అలాగే అమ్మాయి గారు, ఇది మాకు అలవాటైన పనే. కానీ ఆ అమ్మాయిని గుర్తుపట్టేదెలా? ఇప్పుడే ఫోటో వాట్సాప్ చేస్తున్నాను. జాగ్రత్తగా చూడండి. ఒకరిని చూసి మరొకరు అనుకొని పొరపాటు పడేరు. మీరు పంపించండి అమ్మాయి గారు, నేను చూసుకుంటాను కదా. సరే. చూడు యమిని, ఎంత నాటకం ఆడుతుందో. ఫస్ట్ నైట్ ఆపడానికి ఏకంగా మృదులనే ఎత్తుకుపోమంటుందంటే ఏమనాలి? రాక్షసనాలి. దీన్ని ఇలాగే వదలకూడదు తనయ్య. బుద్ధి చెప్పాల్సిందే.
మృదులా, ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజింగ్. ఐడియా రా చెప్తా. ఫోటో వాళ్ళకి వెళ్ళింది కానీ అది ఇంకా వాళ్ళు చూడలేదు. వెంటనే ఫోటో డిలీట్ చేయి. అమ్మయ్య, పనైపోయింది. వెళ్దాం రా, మళ్ళీ మీ అక్కు చేస్తుంది. రా. ఇలా వదిలేసి వెళ్తే ఎలా? ఫోటో పంపించి డిలీట్ చేశామని వాళ్ళు మళ్ళీ ఫోన్ చేసి అడుగుతారు. మళ్ళీ ఇది మృదుల ఫోటో పంపిస్తుంది. అలా జరగకుండా ఉండాలంటే సరియు ఫోటో పంపిస్తున్నావా? దానికి ఇదే మందు. వాళ్ళకి మృదుల ఎలా ఉంటుందో తెలీదు. ఫోటోని చూసి అక్కనే ఎత్తుకెళ్తారు. అప్పుడు తెలుస్తుంది బాధేంటో. పద పద త్వరగా రా. ఎక్కడున్నావా బంగారం? బా, ఇంకా మూడ్ చేంజ్ కాలేదా? అస్సలు రెస్పాండ్ కావద్దని బాగా డిసైడ్ అయినట్టుంది. మృదులా, ప్లీజ్ మృదులా, అర్థం చేసుకో మృదులా. నువ్వు నన్ను కావాలని ఆడుకుంటున్నావని నాకు తెలుసు. ఒక ముట్టు ముచ్చట ఏమీ లేదు. అంటే కనీసం ఒక రొమాంటిక్ ఫీలింగ్ కూడా లేదు. ఎంతసేపు ఇలా? చాలు మృదులా, ప్లీజ్ మృదులా, ప్లీజ్ 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 ప్లీజ్. అంతేలే, కొంగు పట్టుకొని నేను వెనకాల ఎదురుతున్నాను కదా, అలసైపోయాను, లోకు అయిపోయాను. అలా ఏడుపు మొహం పెట్టుకోకండి. చూడ్డానికి చాలా అసహ్యంగా ఉంది. ఏమన్నావు? ఏమంటే అన్నావులే, నువ్వు మాట్లాడేసావు కదా, అంటే కాంప్రమైజ్ అయినట్టే కదా ఫ్రెండ్స్. రాక్షసి చంపేశావు కదా. ఓవర్ యాక్షన్ చేయకుండా వెళ్ళండి. మారిపోయావు అనుకుంటే అదేంటి బంగారం? మారితే మాత్రం ఎక్కడ పడితే అక్కడ పిచ్చి వేషాలు వేయిస్తానా? అమ్మాయ, అయితే మారిపోయినట్టే కదా. నాకు తెలుసులే, నా బంగారం ఎంతోసేపు నా మీద కోపంగా ఉండలేదు అని. సో స్వీట్. అబ్బా, ఎవరన్నా చూస్తారు. వెళ్ళండి. వెళ్తానులే కానీ చాలా రోజులైంది కదా. నా మామూలు నాకు ఇచ్చేస్తే వెళ్ళి నా పని నేను చూసుకుంటాను. మామూలా? మామూలంటే? ఏమీ తెలియనట్టు ఓవర్ యాక్షన్ చేయకు. సరే, నా మామూలు నేను తీసుకొని వెళ్ళిపోతాను. వదినా, నేనేం చూడలేదు, నేనేం చూడలేదు, నేనేం చూడలేదు. నేను వాటర్కి వచ్చాను, నువ్వెందుకు వచ్చావే? ఆకలిస్తుంటే పూరి తినడానికి వచ్చాను బ్రో.
కానీ నువ్వు ఇక్కడిక్కడే తిరుగుతుంటావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎప్పుడు చూసినా నీకు తిండి గోల నీ. వెళ్ళిపోయింది. ఈసారి ఎవ్వరు రారు. వదినా నిన్ను నీకేం కావాలే? యామినికి వదిన పూరీలు వేస్తుందంట, అందుకోసమే. అయిపోయాయా వదిన? అవ్వవే, ఈ రోజు కాబో. టైం దొరికింది కదా అని ఒక్కొక్కరు బలి ఆడుకుంటున్నారే. ఆ పూరీలు మాత్రమే చేసుంటే ఈ పాటికి ఎప్పుడో అయిపోయి ఉండేవి. కానీ మీరేదో బిజీగా ఉన్నట్టున్నారు. ఏయ్ పోవే. ఏం బిజీ నా బొంద బిజీ. ఇప్పటిదాకా నిన్ను బతిమలాడుకోవడం సరిపోయింది. ఇప్పటికేదో దారిలోకి వచ్చావు అనుకుంటే ఈసారి మధ్యలో వచ్చారంటే కాళ్ళు ఇరగొడతాను. వెళ్ళ. చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చాను. ఈసారి ఎవరు రారు. మధు గారు, ఈసారి ఎవరొచ్చారు? మీ బెస్ట్ ఫ్రెండ్ నదియా వచ్చింది. నిన్ను ఏయ్, ఆగు. మృదులా. ఏంటి అవకాశం దొరికిందని తెగ ఆడుకుంటున్నావు? వద్దు, తనయ్య వాళ్ళు ఇక్కడే ఉన్నారు, వస్తారు. వదలండి. వదులుతా. ముందు నీ సంగతి ఏంటో చెప్తే వదిలేస్తా. అప్పటి నుంచి చూస్తున్నాను. రివెంజ్ తీర్చుకుంటున్నావా? అయ్యో, రివెంజా? నేనా? అవును. మీరు పెద్దవాళ్ళు సార్, మేమేదో చిన్నవాళ్ళం. మీ మీద రివెంజ్ తీసుకునేంత ఉంటుందా మాకు? ఇదిగో దీన్నే రివెంజ్ తీర్చుకోవడం అంటారు. ఈ రివెంజ్కి ఎలా రివెంజ్ తీర్చుకోవాలో నాకు బాగా తెలుసు. వద్దు మధు గారు, ఎవరైనా చూస్తారు. వద్దు మధు గారు. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ సో మచ్. అంటే అర్థమేంటో? అర్థం చెప్పాలా? ఉమ్, ఇంకా ఈ బెట్టు చెడలు అవి మానలేదనుకో నిన్ను. ఏమైంది మృదులా? ఏం లేదు అత్తయ్య, ఏం కాలేదు. ఇప్పుడు ఇంట్లో వెంటనే చేయాల్సిన కార్యక్రమం ఒక్కటే ఉంది. అదే మధు మృదులకి శాంతి ముహూర్తం. సరే వచ్చిందా? మన ప్లాన్ చేయడం రాకపోవడమా? శోభనానికి చందమామ పాటలు పాడడానికి రెడీ అవుతున్నారు. మనం ఈ క్లోరోఫామ్తో జోలపాట పాడదాం. పద. పద. సూపర్ యామిని, నువ్వు భలే డెకరేట్ చేసావు. నా సంగతి పక్కన పెట్టు, అక్కడ లేట్ అయిపోతుంది. త్వరగా కానివ్వు.
ఏయ్ ఏంటే దాస్తున్నావు? ఏం లేదు బావా, ఏం లేదు. చూపించు. ఏం లేదు బావా. ఏం లేకపోతే నన్ను చూడగానే చేతులు ఎందుకు వెనక్కి దాచుకున్నావు? చూపించు. ఏం లేదని చెప్తున్నాను కదా బావా, ఎందుకు ఊరికే అనుమానిస్తావు? ఏయ్ ఆగండి. ఏంటి బావా, మళ్ళీ ఎక్కడైనా ఏమైనా దాచుకున్నావన్న డౌటా? ఎప్పుడు ఏం చేస్తారో అన్న డౌట్. మళ్ళీ ఇద్దరు పిచ్చి పిచ్చి వేషాలేం వేయట్లేదు కదా? ఏందన్నా, ఏంది డౌట్ పడుతున్నావు? ఎట్లా కనిపిస్తున్నాం మేము? మనం ఎలాంటి పనులు చేస్తే అలాగే కనిపిస్తాం మానసి. ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి ఇప్పుడే అన్నీ సర్దుకుంటున్నాయి. మళ్ళీ మీరేమన్నా ప్రాబ్లం క్రియేట్ చేయాలని చూస్తే మాత్రం అస్సలు బాగో చెప్తున్నా. చూసావా, ఏం జరిగినా మన మీదకే వస్తుంది. అందుకే ఏం జరిగిందో కూడా తెలియకుండా పనైపోవాలి. పద. తనయా, అదిగో అదే పిలుస్తుంది. వెళ్దాం పదా. వస్తున్నావు అత్తయ్య, పదా. తీసుకో. సరే, తొందరగా గాని, మళ్ళీ ఎప్పుడు పరిగెత్తుకొస్తారో తెలీదు. శోభను చెడగొట్టాలంటే మంచానికి నట్లు బోల్టులు పీకడం విన్నా గాని నువ్వేంటి స్ప్రే కొడుతున్నావు? వర్కౌట్ అవుద్దా సరియు? నట్లు బోల్టులు పీకి మంచం విరిగితే కింద చాపైనా వేసుకుంటారు, కానీ శోభనం ఆగుతుందని గ్యారెంటీ లేదు మాన్సి. ఈ స్ప్రే పవర్ ఏంటో తెలుసా? పాలు తాగి మంచం ఎక్కి ఈ పూల వాసన తగలగానే 5 నిమిషాల్లో నిద్రలోకి వెళ్ళిపోతారు. మళ్ళీ రేపు మధ్యాహ్నం వరకు లేవరు. పెద్దమ్మొచ్చి ఏదో చేస్తుంది అనుకున్నాం. ఏమైంది? ఇంతవరకు అడ్రస్ కూడా లేదు. అందుకే ఇక నుంచి పెద్దమ్మ మీద డిపెండ్ అవ్వకూడదు. మన ప్లానింగ్లో మనం ఉండాలి. సరే పద. సరిగ్గా చూడు, ఫోన్లో ఉన్న అమ్మాయికి బదులు వేరే అమ్మాయిని తెచ్చావు. ఒకసారి చూస్తే మర్చిపోయే అమ్మాయా? ఎత్తుకు రమ్మన్నారు కాబట్టి వదిలేస్తున్నాను గాని అదే ఎత్తుకుపోయి మీ ఇష్టం అనుంటే పెద్దోళ్ళతో వ్యవహారం రా, తలలు లేచిపోతాయి, జాగ్రత్త. ఇంకాసేపట్లో వాళ్ళొచ్చి ఎత్తుకుపోతారు. ఇంకది గదిలోకి వెళ్తుందో లేదో, శోభనం అవుతుందో లేదో అన్న టెన్షనే ఉండదు. ఎవరు తీసిన గోతులో వాళ్లే పడటం అంటే ఏంటో ఇప్పుడు చూస్తాం. చూడతానయ్యా. అమ్మాయిరా, పదరా.